నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కాకినాడ జిల్లా గాండపల్లి మండలం రామయ్యపాలెం గ్రామంలో అర్ధరాత్రి ఇంటి దగ్గర పడుకున్న వృద్ధురాలు మెడలో ఉన్న బంగారు తాడును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకు వెళ్లారు. దొంగ అక్కడ ఉన్న లైట్ కట్టేసి వృద్ధురాలి యొక్క నోరు మూసివేసి బంగారు తాడును దొంగిలించారని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై గాండేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేకలేసారు. కేకలేసింది ఏంటనేసి మేము లోపల నుంచి బయటకు వచ్చాం. తీరా చూస్తలో మా అమ్మగారు కింద పడుకున్నారు మంచం మీద నుంచి. లెగదీసలే నా తాడు ఉట్టుకుని బంగారం నోరు మూసి తాడు పైనుంచి 4 కోట్లన్నర తాడు బంగారం పట్టుకుని పారిపోవడానికి కుక్క పరిగెట్టుకు వచ్చింది. పరిగెట్టుకెళ్ళింది రోడ్డు మీదకి. కుక్క వెనకాల మేము పరిగెట్టుకెళ్ళాం. తీరా సూత్లకి మనిషి కనిపించలేదు. సెల్ అయితే అనేసి వెంటనే గండిపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. వెంటనే వాళ్ళు వచ్చి ఏంటమ్మా ఏం జరిగిందని చెప్తారా ఎందాకంటే 1 గంటకి ఇలాగా ఎవరో నోరు మూసి బంగారం కొట్టుకోరు పోయిందని మా అమ్మగారు చెప్పారు. తీరా సూత్రలోకి మోగలేదు కొట్టుకుపోయి శుభ్రంగా. సెల్ అయితే పొద్దున్న దీని కోసం మాట్లాడి సీసీ ఫోటోలు ఏమైనా చేస్తామనేసి వాళ్ళ పోలీసులు తెలిపిచ్చారు మాకు.